ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా స్మాక్‌డౌన్ అయితే అయిపోయింది. ఈరోజు స్మాక్‌డౌన్ స్టార్టింగ్‌లోనే మన కోడీ రోడ్స్ అండ్ నికాలిస్ మధ్య ఒక చిన్న ఇంటరాక్షన్ అయితే చూపించినారనమాట. మన నికాలిస్ కోడీ రోడ్స్‌కి చెప్తారు. "ఈరోజు నువ్వు 6 మ్యాన్ టాగ్ టీమ్ మ్యాచ్‌లో ఫైట్ చేయట్లేదని" మన నికాలిస్ కోడీ రోడ్స్‌కి చెప్తారనమాట. అండ్ అప్పుడు కోడీ రోడ్స్ అంటారు, "నేనెందుకు ఫైట్ చేయట్లేదు. సోలో సికోవ్ నా పైన అటాక్ చేసిండు. నేను ఈ మ్యాచ్‌లో కంపల్సరీ ఫైట్ చేయాలని" మన కోడీ రోడ్స్ నికాలిస్‌తో అంటారనమాట. అండ్ అప్పుడు నికాలిస్ ఏమంటారంటే, "నువ్వు ఈ మ్యాచ్‌లో ఫైట్ చేయలేవు. ఆర్డర్స్ వచ్చినాయి. పైనుండి ఆర్డర్స్ వచ్చినాయని" మన నికాలిస్ అంటారు. అప్పుడు కోడీ రోడ్స్ ఏమంటారంటే, "నేను మాట్లాడతాను. ఇప్పుడు ఎక్కడి నుండి అయితే ఆర్డర్స్ వచ్చినాయో సో వాళ్ళతో నేను మాట్లాడతాను. వాళ్ళతో మాట్లాడి నేను ఈ మ్యాచ్‌లో యాడ్ అవుతానని" మన కోడీ రోడ్స్ చెప్తారు. అప్పుడు నికాలిస్ ఏమంటారంటే, "నేను అతనితో మాట్లాడలేను. అండ్ నువ్వు కూడా అతనితో మాట్లాడలేవు" అని మన నికాలిస్ అంటారు. అప్పుడు కోడీ రోడ్స్ చెప్తారనమాట. అంటే ఎవరు అన్నట్టుగా మన కోడీ రోడ్స్ అంటారు. అప్పుడు మన నికాలిస్ ఏమంటారంటే, "ఫైనల్ బాస్" అని చెప్తారనమాట. "ఫైనల్ బాస్ ఈరోజు రింగ్‌లో నీతో కలవాలని చెప్పినాడు. సో, మీ ఇద్దరికి ఇంటరాక్షన్ ఉంటదని" మన నికాలిస్ కోడీ రోడ్స్‌కి చెప్తారనమాట. సో, ఇక్కడ వీళ్ళ మధ్య ఇంటరాక్షన్ అనేది అయిపోతది. ఆ మాట చెప్పంగానే కోడీ రోడ్స్ చాలా అంటే చాలా షాక్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ మనకి జిమ్మీ ఉసో వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ నిజంగా బాగుంది. అండ్ మన జిమ్మీ ఉసో చాలా అంటే చాలా కిరాక్‌గా ఫైట్ చేసినాడు. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో రోల్ అప్ ద్వారా మన జిమ్మీ ఉసో విన్ అవుతారనమాట. సో, మ్యాచ్ అయిపోయిన తర్వాత మన డ్రూ మ్యాకింటైర్‌కి చాలా అంటే చాలా కోపమొస్తది. ఆ కోపంలో మన జిమ్మీ ఉసో పైన భయంకరంగా అటాక్ చేస్తాడు. అండ్ కొద్దిసేపటి తర్వాత మన రెఫరీస్ వచ్చి ఆపేస్తారనమాట. మన డ్రూ మ్యాకింటైర్‌ని బ్యాక్ స్టేజ్ తీసుకెళ్తూ ఉంటారు. అండ్ మళ్ళొక్కసారి వచ్చి మన డ్రూ మ్యాకింటైర్ రింగ్‌లో జిమ్మీ ఉసోకి క్లెయిమోర్ కొడతారనమాట. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య బ్రాల్ అనేది ఎండ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్‌లో కార్‌లో నుండి సోలో సికోవా వస్తారనమాట. సోలో సికోవా నడుచుకుంటూ వస్తాడు. అండ్ అక్కడికే మన జాకబ్ ఫటు అండ్ మన తామా టోంగా ఉంటారనమాట. సో, వాళ్ళ దగ్గరికి మన సోలో సికోవా వెళ్తాడు. సోలో సికోవా ఏమంటాడంటే, "లాస్ట్ వీక్‌లో నేను అది కావాలని చేయలేదు. యాక్సిడెంటల్‌గా జరిగిపోయిందని" మన సోలో సికోవా తామా టోంగాకి, జాకబ్ ఫటుకి చెప్తాడనమాట. అప్పుడు జాకబ్ ఫటు ఏమంటాడంటే, "కరెక్టే. నువ్వు యాక్సిడెంటల్‌గా చేసినావు కాబట్టే ఇక్కడ నువ్వు నిల్చున్నావు. లేదంటే కథ వేరే విధంగా ఉండేదని" మన జాకబ్ ఫటు ఈ టైప్‌లో అంటారన్నమాట. సో, దాని తర్వాత సోలో సికోవ్ ఏమంటారంటే, "సరే ఇప్పుడంతా బానే ఉంది గదా! సో, మనకి ఈరోజు మ్యాచ్ ఉంది గదా! సో, మనిద్దరం రింగ్‌లో ఉండి ఫైట్ చేద్దామని" మన సోలో సికోవ్ జాకబ్ ఫటుతో అంటారు. అండ్ అప్పుడు జాకబ్ ఫటు ఏమంటారంటే, "ఓహ్! అవునా? నువ్వు ఇన్ని రోజులు ఎక్కడికెళ్ళినావు? మేము అంటే కొన్ని వారాలుగా నేను తామా టోంగా స్మాక్‌డౌన్‌ని నడిపేసినాం. సో, ఇప్పుడు మేము చూసుకుంటాం" అన్నట్టుగా మన జాకబ్ ఫటు అంటారు. అండ్ అప్పుడు అక్కడి నుండి మన సోలో సికోవ్ వెళ్ళిపోతారనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఆర్-ట్రూత్ అండ్ ఎల్ఏ నైట్ వర్సెస్ కార్మెలో హేస్ అండ్ మిజ్ మధ్య ఒక టాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఫస్ట్‌గా కార్మెలో హేస్, మిజ్ అయితే రింగ్‌లోకొస్తారనమాట. అండ్ దాని తర్వాత ఆర్-ట్రూత్ ఎంట్రీ తీసుకుంటారు. సో, మన ఆర్-ట్రూత్ తన మిస్టరీ పార్ట్నర్‌ని రివీల్ చేస్తారనమాట. సో, మన ఎల్ఏ నైట్‌ని లూసియానా నైట్ అని పిలుస్తారనమాట. సో, దాని తర్వాత ఎల్ఏ నైట్ వస్తారు. సో, ఎల్ఏ నైట్ వచ్చిన తర్వాత ఆర్-ట్రూత్ మెడలో ఒక దండ టైప్‌లో వేస్తారనమాట. అండ్ తినడానికి ఫుడ్ ఇస్తారు. సో, చాలా చాలా ఫన్‌గా ఉంది ఈ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ అయితే స్టార్ట్ అయితదనమాట. టాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరుగుతది. అండ్ ఈ మ్యాచ్‌లో మన ఆర్-ట్రూత్ రెఫరీగా వర్క్ చేస్తాడు. సో, రెఫరీగా వర్క్ చేస్తాడు. అండ్ మన మిజ్‌కి ట్యాగ్ ఇస్తాడనమాట. సో, ఇలాంటి కొన్ని ఫన్నీ థింగ్స్ అయితే జరిగినాయి ఈ మ్యాచ్‌లో. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో మన షిన్స్కే నాకామోటో వచ్చి ఎల్ఏ నైట్ పైన అటాక్ చేస్తారు. దానివల్ల ఈ మ్యాచ్‌లో మన ఎల్ఏ నైట్, ఆర్-ట్రూత్ అయితే ఓడిపోతారనమాట. సో, దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు కార్మెలో హేస్ అండ్ మిజ్. ఈ మ్యాచ్‌లో విన్ అవుతారనమాట. అండ్ దాని తర్వాత మనకి టిఫనీ స్ట్రాటన్ వర్సెస్ మన క్యాండీస్ లెరీ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. అండ్ ఈ మ్యాచ్ కన్నా ముందు ఒక చిన్న ప్రోమో లాంటిదైతే జరిగింది మన టిఫనీ స్ట్రాటన్‌కి అండ్ నయా జాక్స్‌కి ఒక చిన్న సెగ్మెంట్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్‌లో నయా జాక్స్ ఇంటరప్ట్ చేస్తదనమాట. టిఫనీ స్ట్రాటన్‌కి ఇంటరప్ట్ చేస్తది. అయినా సరే మన టిఫనీ స్ట్రాటన్ ఫైట్ బ్యాక్ చేస్తది. అండ్ మ్యాచ్ మధ్యలో షార్లెట్ ఫ్లేర్ కూడా అంటే రింగ్ సైడ్ వచ్చి కూర్చుంటదనమాట. అంటే అక్కడ చైర్‌లో కూర్చుంటది. లైవ్‌గా చూస్తుంటదనమాట మ్యాచ్‌ని. సో, మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన టిఫనీ స్ట్రాటనే విన్ అయింది. సో, మ్యాచ్ అయిపోయిన వెంటనే మన నయా జాక్స్ వచ్చి టిఫనీ స్ట్రాటన్ పైన అటాక్ చేస్తూ ఉంటది. అండ్ అప్పుడే మన ట్రిష్ స్ట్రాటస్ వచ్చి టిఫనీకి హెల్ప్ చేద్దామని చూస్తది. నయా జాక్స్ పైన, క్యాండీస్ పైన అటాక్ చేస్తది. బట్ ఎంతైనా నయా జాక్స్ ట్రిష్ స్ట్రాటస్ పైన అటాక్ చేస్తది. అండ్ ఇద్దరి పైన అటాక్ చేస్తది. టిఫనీ పైన అండ్ ట్రిష్ పైన. ఇద్దరికి అన్నహిలేటర్ కనెక్ట్ చేస్తదనమాట. సో, ఇప్పుడు మ్యాచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఎలిమినేషన్ చాంబర్ కోసం మన టిఫనీ స్ట్రాటన్ అండ్ ట్రిష్ స్ట్రాటస్ వర్సెస్ నయా జాక్స్ అండ్ క్యాండీస్ లెరీ మధ్య టాగ్ టీమ్ మ్యాచ్. అండ్ నెక్స్ట్ మనకి లివ్ మోర్గన్ వర్సెస్ నవోమి మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ జరగాల్సిందే. సో, వాళ్ళైతే రింగ్‌లోకొస్తారనమాట. నవోమి, బియాంకా బెలర్ అయితే రింగ్‌లోకొస్తారు. రింగ్‌లోకొచ్చిన వెంటనే మన లివ్ మోర్గన్ అండ్ రక్వెల్ రోడ్రిగేజ్ ఇద్దరు కలిసి వాళ్ళ పైన భయంకరంగా అటాక్ చేస్తారనమాట. వీళ్ళ మధ్య మ్యాచ్ అనేది జరగదు. సో, మ్యాచ్ ముందుగా ప్లాన్స్ చేసినారు. మ్యాచ్ జరగాలి. బట్ స్మాక్‌డౌన్‌లో మ్యాచ్ జరగదని
అప్డేట్ వచ్చింది అన్నట్టుగానే మనకి మ్యాచ్ అయితే జరగలేదు. సో, వాళ్ళైతే భయంకరంగా అటాక్ చేస్తారు. అటాక్ చేసి బ్యాక్ స్టేజ్ అయితే వెళ్తారనమాట. సో, మ్యాచ్ అనేది ఏమీ జరగలేదు. లివ్ మొర్గన్ అండ్ నవమి మధ్య. అండ్ నెక్స్ట్ మనకి రింగ్‌లోకి రాక్ అయితే వస్తారనమాట. సో, మన రాక్ ఎంట్రీ థీమ్ సాంగే డిఫరెంట్‌గా ఉంది. సో, అంటే రెసల్‌మేనియా 42కి సంబంధించిన థీమ్ సాంగ్‌లోనైతే వచ్చినారనమాట. అండ్ మన రాక్ థీమ్ సాంగ్ కూడా ప్లే అయింది. సో, ఫైనల్‌గా రాక్ రింగ్‌లోకొస్తారు అండ్ ఫ్యాన్స్ కూడా చేయగలుగుతారు. సో, ఫ్యాన్స్ దగ్గర కూడా మన రాక్ వెళ్తారనమాట. ఫైనల్‌గా రాక్ రింగ్‌లోకొస్తారు. అండ్ ఎవ్వరు కూడా ఎక్స్‌పెక్ట్ చేసుండరు ఈ విధంగా ఉంటదని. సో, రాక్ అయితే ఫైనల్‌గా రింగ్‌లోకొచ్చి ఏమంటారంటే, సో, మీ అందరి కోసం గుడ్ న్యూస్ ఉంది. మీ అందరికి తెలిసిందే గదా! అన్నట్టుగా మన రాక్ ఫ్యాన్స్‌తో అంటారనమాట. సో, మన రాక్ ముందుగానే అఫీషియల్‌గా చెప్పినారు. అంటే ట్విట్టర్‌లో పోస్ట్ చేసినారనమాట. మీకోసం ఒక గిఫ్ట్ ఉందని. ఆ గిఫ్ట్ ఏందో గూడా ఈరోజు మార్నింగ్ సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీకు ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేసినాను. అండ్ ఫైనల్‌గా రాక్ ఏమంటారంటే, ఫైనల్లీ రాక్ వచ్చేసినాడని చెప్తాడు. అండ్ రెసల్ మేనియా గూడా న్యూ ఓర్లియన్‌కి వచ్చిందన్నట్టుగా మన రాక్ అయితే అంటారనమాట. సో, ఇప్పుడు రెసల్ మేనియా 42 అనేది న్యూ ఓర్లియన్స్‌లో జరుగుతుందని మన రాక్ అఫీషియల్‌గా చెప్పేసినారు. సో, అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ రెసల్ మేనియా 42 అనేది న్యూ ఓర్లియన్స్‌లో జరుగుతదంట. ఇప్పుడు మనకి స్మాక్‌డౌన్ ఏ ఏరియాలో అయితే జరిగిందో సో, అదే ఆ ప్లేస్‌లోనే మనకి రెసల్‌మేనియా 42 జరుగుతదని అఫీషియల్‌గా రాక్ అయితే కన్ఫర్మ్ చేసేసినారు. అండ్ దాని తర్వాత మన రాక్ ఏమంటారంటే, సో, ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి గురించి మాట్లాడదాం. ఈ మనిషి నాకు చాలా అడ్మైర్ చేస్తాడు. చాలా నచ్చుతాడు అన్నట్టుగా మన రాక్ అయితే చెప్పినారన్నమాట. ఆ మనిషి ఇంకెవరో కాదు, మన అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ కోడీ రోడ్స్ అంటారన్నమాట. సో, కోడీ రోడ్స్‌ని వెల్కమ్ చేస్తారు. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ వస్తారు. కోడీ రోడ్స్ రింగ్‌లోకొచ్చి మన రాక్‌తో హగ్ తీసుకుంటారు. ఒక టైప్‌లో మన రాక్ కిస్ ఇస్తారనమాట మన కోడీ రోడ్స్‌కి. సో, నిజంగా వేరే లెవెల్ అనిపించింది. అంటే మన రాక్‌ని, కోడీ రోడ్స్‌ని రింగ్‌లో ఒకేసారి చూడగానే. సో, రాక్ ఏమంటారంటే, "నువ్వొక గ్రేట్ ఛాంపియన్. నువ్వొక గ్రేట్ ఛాంపియన్, బెటర్ ఛాంపియన్" అన్నట్టుగా మన రాక్, కోడీ రోడ్స్‌ని పొగుడుతారనమాట. అండ్ అంతే కాదు ఇక్కడున్న ఫ్యాన్స్ అందరూ నిన్ను లవ్ చేస్తారు. నిన్ను చాలా ప్రేమిస్తారని మన రాక్ చెప్తారు. అండ్ అప్పుడు కోడీ రోడ్స్ ఏమంటారంటే, "ఐ లవ్ యూ టూ" అని మన ఫ్యాన్స్‌కి చెప్తారనమాట. అండ్ మొత్తం సెగ్మెంట్‌లో మన రాక్ ఏమంటారంటే, "నువ్వొక గ్రేట్ ఛాంపియన్. రెసల్‌మేనియా 40లో నీ స్టోరీని ఫినిష్ చేసుకున్నావు. నువ్వు ఛాంపియన్ అయినావు. అండ్ అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ కంపెనీని నువ్వు ముందుకు తీసుకెళ్తున్నావు. నువ్వు ఎప్పుడైతే ఛాంపియన్ అయినావో ఈ కంపెనీని నువ్వు నడిపిస్తున్నావు. అది నాకు చాలా నచ్చిందన్నట్టుగా మన రాక్ అంటారన్నమాట. ఆయన మనం ఒకరోజు కలిసినాం. రాలో కలిసిన తర్వాత ఏం జరిగింది? సో, నేను నీ గురించి మాట్లాడినాను. మీ అమ్మ గురించి మాట్లాడినాను. అండ్ మనం బ్యాక్ స్టేజ్‌లో కలిసి మందు కూడా తాగినాం అన్నట్టుగా మన రాక్ చెప్తారు. అండ్ ఇప్పుడు మనం చాలా మంచి ఫ్రెండ్స్ అయినాం. అండ్ మన అమ్మలు గూడా అంటే ఇప్పుడు మా మదర్ అండ్ మీ మదర్ గూడా మంచి ఫ్రెండ్స్ అయినారు. అంటే మళ్ళా అంటే ఫోటో చూపిస్తారనమాట. స్క్రీన్ సైడ్ మన రాక్ వాళ్ళ అమ్మది అండ్ మన కోడీ రోడ్స్ వాళ్ళ అమ్మది ఫోటో చూపిస్తారనమాట. అండ్ ఇప్పుడు నా దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ నీ దగ్గర నుండి ఒకటి కావాలన్నట్టుగా మన రాక్ అంటారు. అంటే నువ్వెప్పుడు నాకు బ్రదర్‌గా ఉండాలి. సో, నాకు బ్రదర్ అయితే లేడు. సో, నువ్వు నా బ్రదర్‌గా ఉండాలన్నట్టుగా మన రాక్, కోడీ రోడ్స్‌ని అంటారనమాట. అండ్ నువ్వు ఒక గ్రేట్ ఛాంపియన్ అండ్ నువ్వు బెటర్ ఛాంపియన్‌గా మారాలి. అండ్ ఇప్పుడు నేను ఒక రేంజ్‌లో ఉన్నాను. నువ్వు నాకంటే ఎక్కువ రేంజ్‌లోకెళ్ళాలి. నాకు అంటే బిలియన్స్‌లో ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ నీకు మిలియన్స్‌లో ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ నేనిప్పుడు నిన్ను ఇన్సల్ట్ చేస్తలేను. జస్ట్ నార్మల్‌గా చెప్తున్నాను. నువ్వు నాకంటే పెద్ద పొజిషన్‌లోకి వెళ్ళాలన్నట్టుగా మన రాక్, కోడీ రోడ్స్‌ని అంటారనమాట. అండ్ నాకు తెలుసు అంటే ఈ రెసల్‌మేనియా 40లో నా అంటే నీ స్పాట్‌ని నేను తీసుకుందామని చూసినాను. అండ్ నేను దాని తర్వాత ఏం చేసినాను అంటే ఇది కోడీ రోడ్స్ స్పాటు. కోడీ రోడ్స్ తన ఛాంపియన్‌షిప్‌ని గెలవాలని నేను నా ఫ్రెండ్‌తో మాట్లాడినాను. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌ని నేను. అండ్ నాకు చాలా పవర్స్ ఉన్నాయి. అండ్ నేను నా ఫ్రెండ్‌తో మాట్లాడినాను. ట్రిపుల్ ఎస్‌తో మాట్లాడినాను. నిక్ ఖాన్‌తో మాట్లాడినాను. వాళ్ళందరితో మాట్లాడి నీకు మ్యాచ్ ఇప్పించినాను. సో, నువ్వు ఫైట్ చేసినావు. రెసల్‌మేనియా 40లో నువ్వు ఫైట్ చేసినావు. నువ్వు ఛాంపియన్ అయినావు. నీ డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకున్నావు. అదే దేనివల్ల? నా వల్ల. సో, నా వల్ల నువ్వు ఛాంపియన్ అయినావు అన్నట్టుగా మన రాక్ అయితే అంటారు. అండ్ ఇప్పుడు నువ్వు నా ఛాంపియన్‌గా మారాలి. నాకంటే బెటర్‌గా మారాలి. నువ్వు దీనికి యాక్సెప్ట్ చేయాలన్నట్టుగా మన రాక్ అయితే అంటారనమాట. అంటే ఇప్పుడు కోడీ రోడ్స్ ఒక ఛాంపియన్, బెటర్ ఛాంపియన్ అండ్ ఇంకా బెటర్ ఛాంపియన్‌గా అవ్వాలి. నువ్వు అంటే ఒక టైప్ నిజంగా చెప్పాలంటే ఒక కార్పొరేట్ ఛాంపియన్‌గా మారాలి అన్నట్టుగా మన రాక్ అయితే అంటారన్నమాట. అండ్ ఇప్పుడు ఈ కార్పొరేట్ ఛాంపియన్ అంటే మేబీ కోడీ రోడ్స్ హీల్ టర్న్ కావచ్చు. సో, అదే ఇండికేట్ చేసినారు కావచ్చు మేబీ. సో, రాక్ అయితే ఈ విధంగా అంటారు. సో, నువ్వు నా ఛాంపియన్‌గా మారాలన్నట్టుగా మన రాకు, కోడీ రోడ్స్‌ని అంటారనమాట. అండ్ అంతే గాకుండా నా దగ్గర లేనిది నీ దగ్గర ఇంకొకటుంది. అదేందంటే ఇట్లా అంటే చేయి చూపిస్తారు మన కోడీ రోడ్స్ దగ్గర ఉన్న ఛాంపియన్‌షిప్‌ని. అంటే అప్పుడు మన కోడీ రోడ్స్ అంటారు. ఈ ఛాంపియన్‌షిప్పా? ఈ ఛాంపియన్‌షిప్ కావాలన్నట్టుగా మన కోడీ రోడ్స్ రాక్‌ని అంటారనమాట. నాకు గావాల్సింది నీ ఛాంపియన్‌షిప్ గాదు. నాకు గావాల్సింది నీ సోల్ అన్నట్టుగా మన కోడీ రోడ్స్‌ని రాక్ అయితే అంటారనమాట. అండ్ అంతే కాదు నువ్వు చాలా స్పెషల్. ఎందుకంటే రాక్‌ని చెంప మీద కొట్టిన సూపర్ స్టార్ ఎవ్వరు గూడా ఈ విధంగా లేరు. బట్ నువ్వు చాలా అంటే చాలా సంపాదించినావు. చాలా మంచి పేరు సంపాదించినావు. అందుకనే నువ్వు నాకు స్పెషల్.
అండ్ ఇప్పటికి గూడా నేను నీకు లవ్ చేస్తాను. మన మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. ఇక్కడున్న ఫ్యాన్స్‌కి తెలియదు. సో, మనం బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టుగా మన 'రాకు కోడి రోడ్స్‌తో' అంటారనమాట. అండ్ అంతేకాదు నువ్వు నా ఫిల్మ్‌లో హెల్ప్ చేసినావు. అంటే నా ఫిల్మ్ ప్రీమియర్‌కి వచ్చినావు. నీకు మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నట్టుగా మన 'కోడి రోడ్స్‌ని' రాక్ అంటారు. అండ్ ఈ హోల్ సెగ్మెంట్‌లో మన రాక్ ఏం చెప్తారంటే, అంటే నువ్వు నా ఛాంపియన్‌గా మారాలి. అండ్ నువ్వు ఒక కార్పొరేట్ ఛాంపియన్‌గా మారాలి. అండ్ అంతేకాదు నువ్వు ఈ ఆఫర్‌ని యాక్సెప్ట్ చేయాల్సిందే. అండ్ నీ దగ్గర నుండి నాకు సోల్ కావాలని మన రాక్ అయితే చెప్తారనమాట. అండ్ ఇప్పుడు గనక 'కోడి రోడ్స్' దీన్ని యాక్సెప్ట్ చేయకపోతే సో, ఖచ్చితంగా మళ్ళీ రాక్ హార్ట్ బ్రేక్ అయిపోతది. రాక్ మళ్ళీ 'కోడి రోడ్స్' పైన టర్న్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, మళ్ళీ ఎలిమినేషన్ ఛాంబర్‌లో కలుస్తా. ఎలిమినేషన్ ఛాంబర్‌లో నీ ఆన్సర్ చెప్పని మన రాక్ 'కోడి రోడ్స్‌ని' అంటారనమాట. ఇంకా నీకు చాలా టైం ఉంది. నువ్వు ఆలోచించుకో అని మన రాక్ చెప్తారు. సో, ఇక్కడితో ఈ సెగ్మెంట్ అనేది ఎండ్ అవుతది. సో, ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు 'కోడి రోడ్స్' రాక్ ఛాంపియన్‌గా మారడం అంటే దీని అర్థం ఏంది? 'కోడి రోడ్స్' హీల్ టర్నా? 'కోడి రోడ్స్' కార్పొరేట్ ఛాంపియన్‌గా మారతారా? అండ్ ఇప్పుడు 'కెవిన్ ఓవెన్స్' హీల్‌లో ఉన్నారు. బెటర్ అంటే 'కెవిన్ ఓవెన్స్' డిఫరెంట్ లెవెల్‌లో కనిపిస్తున్నారు. అండ్ 'డ్రూ మ్యాకింటైర్' డిఫరెంట్ లెవెల్‌లో కనిపిస్తున్నారు. సో, వీళ్ళందరూ ఒకటే అవుతారా? 'కోడి రోడ్స్' గనక హీల్ టర్న్ చేస్తే. సో, డిఫరెంట్ టైప్ ఆఫ్ రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ మన రాక్ క్లియర్‌గా చెప్తున్నారు. అదేందంటే ఇప్పుడు రాక్, 'కోడి రోడ్స్' మధ్య మ్యాచ్ జరగదనే చెప్తున్నారు. అంటే వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ అవసరం లేదని మన రాక్ చెప్తున్నారనమాట. సో, దీనిపైన మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మనకి 'ప్రెటీ డెడ్లీ' వర్సెస్ మన 'డీఐవై' మధ్య టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ మధ్యలోనే మన స్ట్రీట్ ప్రాఫిట్స్ వచ్చి వాళ్ళ పైన అటాక్ చేస్తారనమాట. సో, అందుకనే ఈ మ్యాచ్ డిస్‌క్వాలిఫై అయిపోతది. అండ్ దాని తర్వాత 'మోటార్ సిటీ మిషన్ గన్స్' వస్తారు. సో, వాళ్ళ పైన కూడా మన స్ట్రీట్ ప్రాఫిట్స్ భయంకరంగా అటాక్ చేస్తారనమాట. అండ్ దాని తర్వాత మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్‌లో మన 'బ్రాన్ స్ట్రోమన్' అండ్ 'డేమియన్ ప్రీస్ట్' వర్సెస్ 'సోలో సికోవా' అండ్ 'జాకబ్ ఫటు' మధ్య ఒక టాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ బానే ఉంది. అండ్ మళ్ళీ వీళ్ళ మధ్య డిస్టర్బెన్స్ అయితే జరిగినాయన్నమాట మన 'జాకబ్ ఫటు' అండ్ 'సోలో సికోవా' మధ్య. సో, మన 'జాకబ్ ఫటు' 'డేమియన్ ప్రీస్ట్‌కి' సూపర్ కిక్ ఇచ్చే టైంలో ఆ సూపర్ కిక్ మన 'సోలో సికోవాకే' తగులుతది. సో, అనుకోకుండా తగులుతది. బట్ 'జాకబ్ ఫటు' ఫేస్‌లో ఎటువంటి కంగారైతే లేదన్నమాట. సో, నార్మల్‌గానే చూసిండు. సో, తగిలిందా తగలని అన్నట్టుగానే మన 'జాకబ్ ఫటు' 'సోలో సికోవాని' చూసిండు. సో, మరి చూడాలి వీళ్ళ మధ్య డిస్టర్బెన్స్ ఏమైనా వస్తాయా? మ్యాచ్‌కి దారి తీస్తదా? అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన 'డేమియన్ ప్రీస్ట్', 'బ్రాన్ స్ట్రోమనే' విన్ అయినారన్నమాట. సో, ఇక్కడితో ఈరోజు స్మాక్ డౌన్ ఎండ్ అయిపోయింది. అండ్ నాకు తెలుసు ఈ వీడియో చాలా అంటే చాలా లేట్ అయింది. అండ్ నేను బ్యాక్ స్టేజ్‌లో ఉన్న సెగ్మెంట్‌ని కూడా ఏం మెన్షన్ చేయలేదు ఈ వీడియోలో. సో, ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా జరిగింది. సో, దాని గురించి సెకండ్ వీడియోలో మాట్లాడదాం.